35,000 కనీస వేతనం డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ జాతీయ పోరాటం ప్రారంభం. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 5వ తేదీన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు 2024 7-8 తేదీల్లో బెంగళూరులో కనీస వేతనాల సమస్యపై వర్క్షాప్ నిర్వహించారని పేర్కొన్నారు. కార్మిక సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. కనీస వేతనం 35,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా జరుగుతుంది. ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితి. అందుకని చెప్పి ఈరోజు కార్మిక సంఘ నేతలతో సంప్రదించి అటు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈ యొక్క బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమాత్రం కూడా ఇద్దరు పిల్లలు భార్య భర్తలు ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రం కూడా ఈ యొక్క వేతనాలు సరిపోవట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈరోజు నక్సలిజాన్ని మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం పైన యుద్ధం చేయాలని చెప్పి మేము ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక రకాలైనటువంటి ఈరోజు ఒక రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఈరోజు ఈ కూలీ రేట్లు వ్యత్యాసాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం 35,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క మెమోరాండాన్ని సమర్పించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.